కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలామంది యంగ్ జనరేషన్లో, మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు ఒక అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు ఉండాలి, ఎందుకు కావాలి? ఇప్పుడు మన ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలన్నా ఆఫ్టర్ మ్యారేజ్ చాలా సర్కమ్స్టెన్స్ని ఫేస్ చేస్తారు. దానికోసమే కావాలా? ఆఫ్టర్ ఒకవేళ ఏదైనా బ్యాడ్ జరిగింది, సపరేషన్ జరిగింది, దానికోసం కావాలా? ఇన్ ఫ్యూచర్ 40స్లో 50స్లో ఫ్యామిలీ మనల్ని నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు కావాలా? ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది విమెన్కి ఎంత ఇంపార్టెంట్, ఈ విషయం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం అంతా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఇంకా ప్రిన్సిపల్, మరి ముఖ్యంగా ఎంతోమంది స్టూడెంట్స్ లైఫ్ని ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చిన అర్చన ఆచార్య గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యామ్, సొసైటీలో చూసుకుంటే ఇప్పటికీ కూడా మేల్ డామినేటెడ్ సొసైటీలో మనం ఉన్నామనే చెప్పుకుంటాము. అది మనం రోజు ఫేస్ చేస్తూ ఉంటాం కూడా. ఈవెన్ ఒక కలెక్టర్ అయినా సరే, ఒక మంచి గెజిటెడ్ ఆఫీసర్ పొజిషన్లో ఉన్నా సరే, విమెన్కి అంత ఇంపార్టెన్స్ కానీ రెస్పెక్ట్ కానీ మేల్ నుంచి, ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి రాదు. కంపేర్ చేస్తే మేల్కి ఇచ్చే రెస్పెక్ట్లో ఉమెన్కి అలా ఉండదు అని అంటూ ఉంటారు. దీనికోసమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి ఉండాలి అంటారా? అసలు ఒక అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్? అమ్మ, ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో, ఏ పొజిషన్లో ఉన్నా కానీ రెస్పెక్ట్ తక్కువ, అందుకని మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలా అని అడిగారు. యాక్చువల్లీ ఇవి రెండు టూ డిఫరెంట్ థింగ్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రెస్పెక్ట్ అనే రెండు వేరు వేరు విషయాలు. ఆబ్వియస్లీ మనం మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్నాము, ప్యాట్రియార్కీలో ఉన్నాము. పితృస్వామ్య సమాజంలో ఆటోమేటిక్గా మగవాళ్ళకి విలువ ఎక్కువ, ఆడవాళ్ళకి విలువ తక్కువ అన్నది చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మన నరనరాన జీర్ణించుకుపోయింది అది. ఎస్. బట్ హ్యాపీ ఏంటి అంటే, రీసెంట్గా మేబీ ఒక 10 సంవత్సరాల నుంచి కాస్త డిఫరెన్స్ వస్తుంది. ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళని బాగా ట్రీట్ చేసే మగవాళ్ళు చాలా వరకు సమాజంలో నంబర్ పెరుగుతుంది వాళ్ళది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లెర్నింగ్ హౌ టు ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. అయినా కూడా మీరు అన్నట్టు ఒక మహిళ చీఫ్ మినిస్టర్ అయిన దానికి, మగవాడు చీఫ్ మినిస్టర్ అయిన దానికి మర్యాద డిఫరెంట్గానే ఉంది. నీ పొజిషన్ ఎంత పైన ఉన్నా కానీ మగవాళ్ళకి ఇచ్చే మర్యాద వేరు, అదే పొజిషన్లో ఉన్న ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాద వేరు. ఇప్పుడు మేము ఉంటాము, నేను ప్రిన్సిపల్ని, నేను ఒక పొజిషన్లో ఉంటాను, సేమ్ పొజిషన్లో మగవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోటరీ సపరేట్గా ఉంటుంది. అది అంటే దే ఆల్ థింక్ లైక్ లేడీస్ అంత ఫోకస్ చేయలేరు, వాళ్ళ వర్క్ మనం చేసినట్టు చేయలేరు, వాళ్ళకి డీవియేషన్స్ ఎక్కువ, ఇవన్నీ అని అనుకుంటారు. మర్యాద తక్కువ అన్న దానికన్నా వీళ్ళంత మనంత ప్రొడక్టివ్గా పనిచేయరు అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు. ఒక తక్కువ చూపు, చులకన భావం లాంటిది. చులకన భావం అని నేను అనను, కానీ ఎంతైనా వీళ్ళ ప్రొడక్టివిటీ తక్కువ అనుకుంటారు. ప్రతి చోట మగాళ్ళు అయితే ఫుల్ డెడికేటెడ్ గా పనిచేస్తారు, ఆడవాళ్ళు అయితే వీళ్ళకి సెలవులు ఇవ్వాలి, ఫ్యామిలీని చూసుకోవాలంటారు, అదంటారు ఇదంటారు, ప్రొడక్టివిటీ తక్కువ అన్న ఒక ఫీలింగ్ ఉంది. ఈ ఫీలింగ్ ని మారడానికి మనం మన ప్రొడక్టివిటీతోనే కష్టపడాల్సి వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మనకి గౌరవము తక్కువ ఇస్తున్నారు, మనను అన్ప్రొడక్టివ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరమా అంటే అందుకు కాదు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దేనికి అవసరము అని అంటే, తన కాళ్ళ మీద తను ఒక ఆడపిల్ల నిలబడటానికి అవసరం. అంటే తన బేసిక్ అవసరాల కోసం ఒకళ్ళ ముందు చేయి చాచిన అవసరం తనకి రాకూడదు. ఒక ఆడపిల్లకి తనకి సొంతంగా చాలా ఖర్చులు ఉంటాయి. చాలా మంది అడుగుంటారు హౌస్ వైఫ్ ని, మీకేం ఖర్చులు ఉంటాయని. చాలా ఖర్చులు ఉంటాయి, చాలా ఖర్చులు ఉంటాయి, చాలా ఖర్చులు ఉండొచ్చు. నాకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్న ఒక షాంపూ కావాలనిపించవచ్చు, లిప్స్టిక్ కావాలనిపించవచ్చు, కాజల్ కావాలనిపించవచ్చు, అది అవతల వాళ్ళకి అది ప్రయారిటీ అనిపించకపోవచ్చు. రైట్. నాకు ఒకటి ఇప్పుడు తీసుకురమ్మని చెప్తాము, మనం చెప్పిందే బ్రాండ్ వాళ్ళు తీసుకురారు కదా, వేరే తీసుకొస్తారు. లేదా నాకు నచ్చింది నేను కొనుక్కుంటా, లేదు వదిలేయండి, ఐ వాంట్ ఈట్ సంథింగ్, ఐ వాంట్ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్తో నేను బయటకు వెళ్ళాలి, లేదా నా తరఫు బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది, నేను ఏదైనా గిఫ్ట్ కొనుక్కోవాలి, నేను ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నాను. అంతెందుకండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది, నాకు నా హస్బెండ్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది, నాకు సొంతంగా అర్నింగ్ లేకపోతే మా హస్బెండ్ని డబ్బులు అడిగైతే కొనివ్వను కదా నేను. రైట్. సో ఐ నీడ్ my financial independence. Right? Financial independence doesn't only mean that నేను జాబ్ చేయాలని కాదు. కొన్ని ఫ్యామిలీస్ లో ఏంటంటే వైఫ్స్ కి పాకెట్ మనీ సపరేట్ గా ఇస్తారు హస్బెండ్సే వర్క్ చేస్తున్నా కూడా. సో ఓకే, నెలకి నీకు ఎదుగో ఈ 2000 నీది, లేదా ఈ 5000 నీది, డిపెండింగ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్.
అది యాక్చువల్లీ ఆహ్వానించదగ్గ పరిణామం. చాలా తక్కువ నీకేంటి ఖర్చులు తీసుకుంటారు అలాంటి. అని అనేది కాదు, ఉమ్, వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి, ఏదో అనిపించవచ్చు, ఏదో కొనాలనిపించవచ్చు. సో అట్లా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లేదు అలా లేని పక్షంలో కూడా మన కాళ్ళ మీద మనం నిలబడడం చాలా ఇంపార్టెంట్. అవును. సో చిన్నదో పెద్దదో ఉమ్, ఇది అది అని ఏమీ లేదు, ఏదో ఒక అవగేషన్ పెట్టుకుని దానిలోంచి సంపాదించగలగడం అన్నది చాలా ఇంపార్టెంట్. అవును. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీరు అడిగారు ఇంతకు ముందు, ఏదన్నా సడన్ గా ఈ హస్బెండ్ చనిపోతేనో లేకపోతే డిజబిలిటీ వచ్చినప్పుడు ఉమ్, అప్పటిదప్పుడు ఏది మనం చేయలేము. చేసుకోలేము. ఉమ్, ముందు నుంచి ప్రిపేర్డ్ గా ఉండాలి. అంటే ప్రిపేర్డ్ గా ఉండాలంటే ఎట్లండి, పిల్లల్ని పెంచడం కష్టం అయిపోద్ది కదా, అందరూ ఉద్యోగాలు చేస్తుంటే ఉమ్, స్కిల్స్ ఎక్విప్ చేసుకోండి. అంటే మంచి చదువు చదువుకోండి, స్కిల్ సెట్ రెడీగా పెట్టుకోండి. అవసరమైనప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు మార్కెట్లోకి వెళ్ళి వర్క్ చేయగలిగేట్టు ఉండాలి, అప్డేట్ చేసుకుంటుండాలి, లెర్నింగ్. ఉమ్, సో ఇది చాలా అవసరం. చాలా మంది ఏంటంటే పెళ్ళయింది ఇంకా నేను జాబ్ చేయట్లేదు, నాకు ఎందుకమ్మా అవన్నీ అంటారు. అవును. రైట్ కాదు, ఏ క్షణం ఎటువంటి అవసరం వస్తుందో మనకు తెలియదు. అందుకని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఇవాళ రేపు అప్డేట్ అవడానికి ఇబ్బంది లేదు, నెట్లో చదవండి, లేదా చిన్న చిన్న ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ ఉంటుంటాయి చూసుకుంటుండే. కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. జాబ్ చేయాలని నేను అనను, నాలెడ్జ్ పెంచుకుంటుండండి. వెన్ ఇట్ ఈస్ నెసెసరీ ఇమీడియట్గా మీరు మార్కెట్లోకి వచ్చి ఏదో ఒక వర్క్ చేయగలగాలి. అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఒకవేళ హస్బెండ్ మీ చేతికి అన్ని ఇచ్చి మేనేజ్ చేయమన్నారు అనుకోండి, మీకంటూ కొంత పక్కకు పెట్టుకోండి. వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ దాట్. రైట్, ప్రతి ఇంట్లో ఈవెన్ ఇఫ్ యూఆర్ హౌస్ వైఫ్ ఆస్క్ యువర్ హస్బెండ్ ఐ నీడ్ సమ్ పాకెట్ మనీ. చాలా మంది ఇంట్లో ఖర్చులు కూడా ఇప్పుడు కూరగాయలు కావాలి, గ్రోసరీ కావాలి, పిల్లలకి బట్టలు కావాలి, ఇవి అడగడానికి కూడా ఇబ్బంది పడి భయపడే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. కానీ ఆ మైండ్ సెట్ నుంచి మనం బయటకు రావాలి. మనం బెస్ట్ ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల లోపల ఆడవాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టేయింగ్ ఎట్ హోమ్ మనం రకరకాల వర్క్స్ చేసుకొని మనకంటూ కాస్త ఇన్కమ్ వచ్చేట్టు చూసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మ వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడని ఇద్దరు కలిసి వర్క్ చేసుకుంటేనే ఫ్యామిలీస్ కొంచెం ప్రాపర్ గా నడిచేట్టున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నది ఆడవాళ్ళకి చాలా అవసరం. మా అమ్మకే నాకేదో చేయాలనిపిస్తుంది, మా హస్బెండ్ వెళ్ళి మా అమ్మకి ఇది చేయాలనుకుంటున్నాను అని అడగాలని అనిపించదేమో నాకు. సో నాకంటూ కొంత ఇన్కమ్ ఉండాలి. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ మై హస్బెండ్ గుడ్, వచ్చినా కూడా నాకు ఒకవేళ ఖాళీ ఉండి అంటే నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం అంతా నాకు ఏం చేయాలో తెలియదు, ఐ డోంట్ హ్యావ్ ఓల్డ్ ఇన్లాస్ అండ్ హోమ్ టు టేక్ కేర్ అన్నప్పుడు నా టైంని సీరియల్స్ చూడడం లాంటి అన్ప్రొడక్టివ్ వర్క్లో పెట్టకుండా ఒక ప్రొడక్టివ్ వర్క్లో పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా అంతో కొంత ఇన్కమ్ వస్తుంది. అండ్ దట్ ఇన్కమ్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. And confidence will make you more presentable and ready for everyone. Yes. ఒక ధైర్యాన్ని ఇస్తుంది, నేను బ్రతకగలుగుతానని. ఆ బ్రతకగలుగుతాను అన్న ధైర్యంలోంచి మీరు అన్నారు చూడు, ఇయ్యాల అడగాలంటే భయపడతారు అని, ఆ భయాలన్నీ తొలగిపోయి వాళ్ళు కూడా ఈక్వల్ గా మాట్లాడి ఫ్యామిలీని ఒక మంచి లెవెల్లో నడిపించడానికి వాళ్ళకి ఆ ధైర్యం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా చాలా అవసరం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డజంట్ మీన్ నువ్వు హస్బెండ్ ని ఇన్లాస్ ని తక్కువ చేసి చూడాలని కాదు. నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది కనుక నేను ఏదైనా చేయగలుగుతాను అట్లా కాదు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే, నిన్నొక వ్యక్తిగా నీ వ్యక్తిత్వాన్ని రూపొందించడానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి కాదు. ఓకే, చాలా మంది యూనో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది కదా నాకు ఇంకా హస్బెండ్ చెప్తే వినాల్సిన అవసరం లేదు, అలా కాదు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా తయారు చేయాల. నువ్వెంత సంపాదించినా కానీ యూ అండ్ మీ ఆర్ ఈక్వల్. నువ్వు తక్కువ కాదు, నేను తక్కువ కాదు, మన ఇద్దరం సమానం. ఇద్దరం కలిసి ఫ్యామిలీని నడిపించుకుందాం హ్యాపీగా అనే ఒక మెచ్యూర్డ్ బిహేవియర్ని కూడా తీసుకొస్తుంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటూ లైఫ్ని హ్యాపీగా గడపడం అన్నది కేవలం ఆడవాళ్ళ చేతిలోనే ఉంది. ఎప్పుడో ఒకసారి అంటే మన లైఫ్లో ఏదో డిజాస్టర్ జరిగినప్పుడు అప్పుడు చేలో నేను ఇప్పుడు ఏదో చేస్తాను, లేకపోతే ఎవరో మనల్ని అవమానించినప్పుడు, లేదా బాగా నీడున్నప్పుడే కాకుండా మనకంటూ కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటే అది మనకి రెస్పెక్ట్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి మనీని తెచ్చిపెడుతుంది. అందరు ఆడవాళ్ళకి నిజంగా మేడం చెప్పింది చాలా ఇది కనువిప్పుగానే మీరు అందరు తీసుకోవాలి. అంటే డబ్బులు వచ్చాయని పొగరుగా ఉండడం కాదు, లేకపోతే ఓన్లీ మనీ ఈ అవసరాలకే ఇందుకే కావాలని కాదు. ఒక రెస్పెక్ట్గా ఒక కాన్ఫిడెంట్గా మన లైఫ్ని లీడ్ చేయాలి అంటే డబ్బు చాలా ప్రధాన పాత్ర అయితే పోషిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.